నమస్తే, వెల్కమ్ టు దిశ టీవీ. తెలంగాణలో నిరుద్యోగుల ఎదురుచూపులకు త్వరలోనే తెరపడనుంది. మొన్నటి వరకు రాజీనామాల వల్ల ఖాళీగా ఉన్న టీఎస్పీఎస్సీ చైర్మన్ సభ్యుల స్థానాల్లో కొత్త సభ్యులు రావడంతో నోటిఫికేషన్ల ప్రక్రియకు ముందడుగు పడ్డట్టయింది. ఇక త్వరలోనే నోటిఫికేషన్లు పడనున్నాయి. ఈ మేరకు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క కూడా కీలక ప్రకటన చేశారు. దీంతో నిరుద్యోగులకు త్వరలోనే రేవంత్ సర్కార్ శుభవార్త వినిపించనుంది. రిపబ్లిక్ డే కంటే ఒక రోజు ముందుగానే టీఎస్పీఎస్సీ చైర్మన్గా మహేందర్ రెడ్డితో పాటు మరో 5 సభ్యుల నియామకానికి గవర్నర్ ఆమోదం తెలపడంతో ప్రభుత్వం అధికారికంగా ఉత్తర్వులు జారీ చేసింది. ఇక టీఎస్పీఎస్సీ చైర్మన్గా మహేందర్ రెడ్డి బాధ్యతలు కూడా స్వీకరించారు. దీంతో ఉద్యోగ నోటిఫికేషన్లు వేసేందుకు ముందడుగు పడ్డట్టయింది. ఈ మేరకు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క కూడా కీలక ప్రకటన చేశారు. టీఎస్పీఎస్సీ సభ్యులను నియమించామని, త్వరలోనే ఉద్యోగ నోటిఫికేషన్లు వేస్తామని బట్టి విక్రమార్క స్పష్టం చేశారు. శనివారం రోజు చిలుకూరులో పర్యటించిన బట్టి ఈ వ్యాఖ్యలు చేశారు. నిరుద్యోగులకు సరైన ఉద్యోగ అవకాశాలు లేక తీవ్ర ఇబ్బంది పడుతున్నారని బట్టి ఆవేదన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం నిరుద్యోగులకు అండగా ఉంటుందని ధైర్యం చెప్పారు. 10 ఏళ్ల బీఆర్ఎస్ ప్రభుత్వ పాలనలో ప్రజలకు స్వేచ్ఛ లేకుండా పోయిందని ఆరోపించారు. 10 ఏళ్ల నియంతృత్వ పాలనకు ప్రజలు చరమగీతం పాడారన్నారు. బీఆర్ఎస్ నేతలు లక్షల కోట్లు సంపదను దోచుకున్నారని ఆరోపించారు. బీఆర్ఎస్ పార్టీకి త్వరలోనే దిమ్మ తిరిగే జవాబు చెబుతామని బట్టి కీలక వ్యాఖ్యలు చేశారు. గతంలో ముఖ్యమంత్రి పర్యటనలకు వస్తే ముందస్తుగానే అరెస్టులు చేసే సంస్కృతి ఉండేదని గుర్తు చేశారు. ప్రజాస్వామ్యంలో ప్రశ్నించే వాళ్ళు ఉండాలని, అందుకే ధర్నా చౌక్ను తెరిపించినట్లు బట్టి విక్రమార్క పేర్కొన్నారు. ఇదిలా ఉంటే మరోవైపు రాష్ట్రంలో వివిధ వర్సిటీల పరిధిలో నిర్వహించే ఉమ్మడి ప్రవేశ పరీక్షలకు ఉన్నత విద్యామండలి కన్వీనర్లు నియమించింది. ఆయా విశ్వవిద్యాలయాల ఉపకులపతులను సంప్రదించి ఈ మేరకు కన్వీనర్లు నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. పీజీ సెట్ కన్వీనర్గా జేఎన్టీయూహెచ్ ప్రొఫెసర్ అరుణకుమారిని, ఐసెట్ కన్వీనర్గా కేయూ ప్రొఫెసర్ ఎస్ నరసింహాచారిని, ఈసెట్ కన్వీనర్గా ఓయూ ప్రొఫెసర్ శ్రీరామ్ వెంకటేష్ను, లాసెట్ పీజీ సెట్ కన్వీనర్గా ఓయూ ప్రొఫెసర్ విజయలక్ష్మిని, ఎడ్సెట్ కన్వీనర్గా ఓయూ ప్రొఫెసర్ మృణాలినిని, పీజీ సెట్ కన్వీనర్గా ఓయూ ప్రొఫెసర్ రాజేష్ కుమార్ను నియమిస్తూ ఉన్నత విద్యామండలి ఉత్తర్వులు జారీ చేసింది.